హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన రెసిపీ వచ్చేసైతే నేనైతే మీకు అల్లం రబ్బ ఎట్లా చేసుకోవాలనో ఇంట్లోనే ఈజీగా చేసి చూపిస్తా. ఇక ముందుగా అయితే మనకు అల్లం అయితే తీసుకోవాలి. ఒక 2-3 అల్లం ముక్కలు అయితే తీసుకోవాలి. దీనికి ఇక ఏం అవసరం లేదు, ఇంత చక్కెర ఇంత ఇలాచీ అయితే సరిపోతుంది. ఇక అల్లంని అయితే మట్టి పోయేటట్టు మంచిగా కడిగేసుకొని చెక్కు తీసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు వీటిని సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. ఇక అల్లం లేతగా ఉందనుకోండి, అల్లం రబ్బ ఇంకా మంచిగా వస్తుంది. ఇక దీన్ని అయితే మిక్సీకి వేసుకొని పెట్టుకుందాం మనము. ఇక ఒక కప్పు అల్లంకి అయితే ఇక కప్పున్నర చక్కెర పడుతుంది. ముందుగా అయితే పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకుందాము. ఇక చక్కెరని అయితే దాంట్లో వేసుకుందాం. ఇక ఇప్పుడు చక్కెర అయితే కరగడానికి మనం ఒక పావు కప్పు నీళ్ళు అయితే వేసుకుందాం. దీంట్లో వేసుకొని చక్కెర మంచిగా అయితే కరగబెట్టుకుందాము. ఇక చక్కెర కరిగి మనకు మంచిగా తీగ పాకంగా ఉండపాకం రావాలి. ఇక అప్పటిదాకా మనం ఇక చూసుకుంటూ ఉందాం. ఇక ఇప్పుడు నేను చక్కెర వేసిన, చక్కెరకి బదులు మీరు బెల్లమైనా వేసుకోవచ్చు. ఇక చూసినరా పాకం ఇట్లా రావాలి, ఉండలాగా రావాలి. ఇక బెల్లమైనా అట్లనే రావాలి. ఇక ఇప్పుడు దాంట్లోకి ఈ అల్లం పేస్ట్ వేసేసుకొని మనం మంచిగా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇక అల్లంలో ఇక మనం కలిపిన కొద్దీ నీళ్ళు ఊరుతూనే ఉంటాయి అల్లంలో. ఇక చూసిండ్రా మనం సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుందాము. ఇక ఇప్పుడు ఈ వర్షాకాలము సర్దులు, జ్వరాలు, దగ్గులు, గొంతు నొప్పులు అన్నీ ఉంటాయి కదా. ఇక ఈ అల్లం రబ్బ తింటే మనకు జర పైత్యము అన్నిటికీ మంచిది చాలా. ఇక ఇంత ఇలాచీ కూడా వేసుకొని కలిపేసేసుకుందాం. దగ్గర పడ్డదాకా ఉంచుకుందాము. ఇక పిల్లలకైతే ఈ వానాకాలంలో చాక్లెట్లు అవి వీటికి బదులు రోజు ఒక బిల్ల ఇది ఇస్తే మంచిగా సప్పరిస్తారు. ఏంగా మంచిగా ఉంటుంది. ఇక గిన్నెకైతే నూనె పెట్టుకొని ఏదైతే దగ్గర పడ్డదో ఆ దాన్ని మొత్తం అంతా గిన్నెలు వేసేసుకుందాం. ఇక గిన్నెలు వేసేసుకొని ఇక మంచిగా ఒక దగ్గరకు అనుకొని దీన్ని ఇక షాక్తోనైతే ఇట్లా ఘాట్లో పెట్టుకుందాం. ఇక ఒక అర్ధగంట తర్వాత ఇక అవే మంచిగా లేస్తాయి. ఇక చూసిండ్రా, ఇక ఇంతేనండి, ఈజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.